అందరికీ నమస్కారం. నా పేరు బి రాజేశ్వరిరావు, డిసిడిసిలో క్లినికల్ రీజనల్ మేనేజర్. ఈ రోజు మనం బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. మొదట, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఆసుపత్రి లేదా ఆరోగ్య సంరక్షణ రంగం ద్వారా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు. బయోమెడికల్ వ్యర్థాలను సరిగా వేరు చేయకపోతే ఆసుపత్రిలో సంక్రమణకు ఎక్కువ అవకాశం ఉంది మరియు నాసోకోమియల్ సంక్రమణకు ఎక్కువ అవకాశం ఉంది. బయోమెడికల్ వేస్ట్ అంటే ఏమిటి? బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ను 2016లో భారత్లో అమలు చేశారు. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఆసుపత్రి లేదా ఆరోగ్య సంరక్షణ రంగం ద్వారా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు. రోగ నిర్ధారణ, చికిత్స, రోగనిరోధక శక్తి, బయోటెక్నాలజీ పరిశోధన మొదలైనవి. వ్యర్థాల వర్గీకరణ 2016 ప్రకారం బయోమెడికల్ వేస్ట్ను 10 కేటగిరీలుగా విభజించారు. 1. మానవ శరీర నిర్మాణ వ్యర్థాలు. 2. జంతు వ్యర్థాలు. 3. మైక్రోబయోలాజికల్ వేస్ట్. 4. బయోటెక్నాలజీ వ్యర్థాలు. 5. వ్యర్థ సార్క్. 6. విస్మరించబడిన వైద్యం. 7. సైటోటాక్సిక్ మందులు. 8. సాధారణ వ్యర్థాలు. 9. లిక్విడ్ వేస్ట్. 10. బూడిద దహనం. రసాయన వ్యర్థాలు. సాధారణ వ్యర్థాలు. సాధారణ వ్యర్థాలు అంటువ్యాధి కాని వ్యర్థాలు. ఈ వ్యర్థాలను 2 కేటగిరీలుగా విభజించారు. 1. తడి చెత్త. 2. పొడి వ్యర్థాలు. తడి చెత్త అంటువ్యాధి కాని వ్యర్థాలు. కూరగాయల వ్యర్థాలు, పండ్ల వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారం, పూల వ్యర్థాలు అన్నీ తడి చెత్తలో చేరుతున్నాయి. పొడి వ్యర్థాలు అంటే కాగితపు వ్యర్థాలు, నీటి సీసాలు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్, కార్డ్ బోర్డ్, డస్ట్ బాటిల్, స్వైపింగ్ వంటి వ్యర్థాలు. ఈ వేస్ట్ యొక్క కలర్ కోడ్ నీలం. తడి చెత్త యొక్క కలర్ కోడ్ ఆకుపచ్చ. దీనిని బయోడిగ్రేడబుల్ వేస్ట్ అని కూడా అంటారు. బయోడిగ్రేడబుల్ వ్యర్థాలు అంటే మట్టి కింద పారవేయబడే వ్యర్థాలు. పొడి వ్యర్థాలు అంటే రీసైకిల్ మరియు తిరిగి ప్రాసెస్ చేయబడే వ్యర్థాలు. వర్గీకరణ ఆసుపత్రి లేదా ఆరోగ్య సంరక్షణ రంగంలోని అన్ని వ్యర్థాలను వర్గీకరించిన వ్యర్థాల ప్రకారం మేము వేరు చేస్తాము. పసుపు, ఎరుపు, నీలం, తెలుపు, నలుపు వంటి కొన్ని కలర్ కోడ్లు ఉన్నాయి. ఎల్లో కలర్ కోడ్ను ఇన్సినేషన్ వేస్ట్ అంటారు. రెడ్ కలర్ కోడ్ను రీసైకిల్ బిన్ వేస్ట్ అంటారు. బ్లూ కలర్ కోడ్ను పిపిసి, పంక్చర్ ప్రూఫ్ కంటైనర్ అంటారు. వైట్ కలర్ కోడ్ను పిపిసి, పంక్చర్ ప్రూఫ్ కంటైనర్ అంటారు. బ్లాక్ కలర్ కోడ్ను ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటారు. పసుపు యొక్క విభజన. బాగా సోకిన వస్తువులను ఈ సంచిలో పారవేస్తారు. ఉదాహరణకు, మానవ శరీర నిర్మాణ వ్యర్థాలు, కెమోథెరపీ వ్యర్థాలు, ఘన వ్యర్థాలు, డ్రెస్సింగ్ మెటీరియల్, శరీర ద్రవం, జంతు శరీర నిర్మాణ వ్యర్థాలు, మైక్రోబయాలజీ మరియు బయోటెక్నాలజీ ప్రయోగశాల వ్యర్థాలు, గడువు ముగిసిన మరియు పారవేసిన మందులు, పారవేయబడిన క్లినిక్, పరుపు, రసాయన ద్రవం. వ్యర్థాలు, మాస్క్, టోపీ మరియు రక్త సంచి. ఎరుపు యొక్క విభజన. ఎరుపు రంగు వ్యర్థాలను రీసైకిల్ వేస్ట్ అని కూడా అంటారు. ప్లాస్టిక్, రబ్బర్ మెటీరియల్ వస్తువులను ఈ వ్యర్థాల్లో పారవేస్తారు. ఉదాహరణకు, ట్యూబ్, కాథెటర్, యూరిన్ బ్యాగ్, సిరంజి, ఫోసెట్, ఫోటాబులా, ఎన్హెచ్ బాటిల్, గ్లౌజులు, వాపోటైనర్, అన్ని కలుషితమైన వ్యర్థాలు, షూ కవర్ మరియు డయాలసిస్ కిట్. నీలం యొక్క విభజన. మెడిసిన్ సీసాలు మరియు ఆంపోల్స్, విచ్ఛిన్నం కాని, పారేసిన గాజు, సీసాలు, ల్యాబ్ స్లైడర్లు, మెటాలిక్ బాడీ మరియు ఇంప్లాంట్లు. సాఫ్ట్ సేఫ్టీ, పంక్చర్ ప్రూఫ్ కంటైనర్. పంక్చర్ ప్రూఫ్ కంటైనర్ అనేది తెలుపు రంగు కోడ్ ఉన్న కంటైనర్. ఈ పంక్చర్ ప్రూఫ్ కంటైనర్లో అన్ని సాఫ్ట్ వస్తువులను పారవేస్తారు. ఉదాహరణకు, సూదులు, స్థిరమైన సూదితో సిరంజి, శస్త్రచికిత్స ప్లేట్ మరియు స్కాల్పెల్స్. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు. ఈ వ్యర్థాలు వ్యర్థాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఈ వ్యర్థాల్లో పారవేయబడతాయి. ఉదాహరణకు, సిఎఫ్ఎల్ బల్బ్, ట్యూబ్, లైట్, టిజీ సెట్, ఆయిల్. డిస్పోజబుల్ పద్ధతి.
పసుపు రంగులో పారవేసిన వస్తువులన్నింటినీ దహనం మరియు లోతైన బర్నల్ పద్ధతికి ఉపయోగిస్తారు. ఎరుపు వ్యర్థాలన్నీ ఆటోక్లేవింగ్, మైక్రోవేవింగ్ మరియు కెమికల్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా రీసైక్లింగ్ కోసం పంపబడతాయి. నీలి వ్యర్థాలన్నీ క్రిమిసంహారక, ఆటోక్లేవింగ్ మరియు మైక్రోవేవింగ్ కోసం పంపబడతాయి. సర్ఫ్ కంటైనర్ తెలుపు, ఇది ఆటోక్లేవ్, పొడి వేడి మరియు స్టెరిలైజేషన్ ప్రక్రియలో పారవేయబడుతుంది. బయోమెడికల్ వ్యర్థాలను నిర్వహించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటి మరియు ఏమి గుర్తుంచుకోకూడదో ఇప్పుడు మనకు తెలుసు. చేయవలసినవి మరియు చేయకూడనివి. మొదట, బయోమెడికల్ వ్యర్థాలను హ్యాండిల్ చేసేటప్పుడు పిపి ధరించండి. పారవేయబడిన అన్ని బయోమెడికల్ వ్యర్థాలను సరిగ్గా మూసివేయాలి, గట్టిగా మూసివేయాలి మరియు మూసివేయాలి. వ్యర్థాలన్నింటినీ రోజూ పారవేయాలి. ప్రతి షిఫ్టులో, ప్రతి పెద్ద బకెట్లో సమిష్టి వ్యర్థాలను మార్చాలి. అన్ని బయోమెడికల్ వ్యర్థాలను సరిగ్గా లేబుల్ చేయాలి. సార్ఫ్ వస్తువులన్నింటినీ తక్షణ సార్ఫ్ కంటైనర్లో పారేయాలి. ఎన్ఎస్ బాటిల్, డయలైజర్, ఇన్ఫెక్షన్ వాటర్ వంటి వ్యర్థాలను ముందుగా పారేయాలి. తర్వాత బయోమెడికల్ వేస్ట్ బ్యాగ్లో పారవేయాలి. బయోమెడికల్ వ్యర్థాలను సరైన ఖచ్చితమైన సంచిలో పారవేయాలి. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ తర్వాత వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. బయోమెడికల్ వ్యర్థాలను నిర్వహించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటో ఇప్పుడు మనకు తెలుసు. బయోమెడికల్ వ్యర్థాలను సేకరించేటప్పుడు దాన్ని ఒకరి నుంచి మరొకరికి ఈడ్చుకెళ్లకూడదు. సేకరించిన అన్ని బయోమెడికల్ వ్యర్థాలను 24 గంటల్లోగా పారవేయాలి. బయోమెడికల్ వ్యర్థాల బకెట్ ఎప్పుడూ ఉప్పొంగకూడదనే విషయాన్ని సిబ్బంది ఎల్లప్పుడూ తెలుసుకోవాలి. సూదిని తిరిగి నొక్కకూడదు. అలాగే బయోమెడికల్ వేస్ట్ బ్యాగ్ను లాగకూడదు. కీలక అంశాలను గుర్తుంచుకోండి. బయోమెడికల్ వ్యర్థాలను హ్యాండిల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటి? బయోమెడికల్ వ్యర్థాల సమయంలో సేకరించే చెత్తను 2 వంతులకు మించి నింపకూడదు. బయోమెడికల్ వ్యర్థాలను హ్యాండిల్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ పిపిని ధరించండి. పారవేయబడిన అన్ని బయోమెడికల్ వ్యర్థాలను 24 గంటల్లోగా పారవేయాలి. బయోమెడికల్ వేస్ట్ ఏరియాను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. సేకరించిన వ్యర్థాలన్నింటినీ రోజూ డాక్యుమెంట్ చేయాలి. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశాన్ని మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. బయలుదేరే ముందు మీకు ఒక ప్రశ్న ఉంది. డయాలసిస్ యూనిట్లో ఉపయోగించే పలుచన గొట్టాలను మీరు ఎక్కడ పారవేస్తారు? కామెంట్ బాక్స్లో సమాధానం రాయొచ్చు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీరు డిసిడిసి క్లినికల్ బృందాన్ని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు.